నమస్కారం, నా పేరు విజయ. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్డు వద్ద ఆపి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన లారీ. 3 కూలీలు మృతి, 6గురికి తీవ్ర గాయాలు. మంచిర్యాల జిల్లాలో అట్టహాసంగా నూతన సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం. ప్రజాప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులు, పాలకవర్గం సభ్యులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. మందమరిలో టోల్గేట్ సిబ్బంది ఆందోళన. పీఎఫ్ను తమ ఖాతాలో జమ చేయాలని డిమాండ్. మంచిర్యాలలో ఘనంగా మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి వర్ధంతి వేడుకలు. కాకా సేవలు కొనియాడిన నాయకులు, ఆయన అభిమానులు. మంచిర్యాల జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందారం క్రాస్ రోడ్డు వద్ద ఆపి ఉన్న బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో 3 మృతి చెందగా 6 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన 20 మంది వ్యవసాయ కూలీలతో కరీంనగర్కు బొలెరో వాహనం వెళ్తుండగా మంచిర్యాల జిల్లా ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ మూత్రం వెళ్లేందుకు రోడ్డు పక్కకు ఆపడంతో ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో 3 వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 6 కూలీలకు తీవ్ర గాయాలు అవడంతో స్థానికుల సహాయంతో పోలీసులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు. జైపూర్ పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకా అక్కడ ఉన్నాయే మరే ఖరాబ్ అయినాయి, తీసుకురా. किधर का है? महाराष्ट्र से। कितना आदमी? 19 आदमी। 3 आदमी मर गया? नहीं, एक आदमी इधर ही मर गया। औरत मर गया। ये 2 औरत उधर दवाखाने में। पूरा 3 आदमी मर गया। किधर से आए? महाराष्ट्र से करीमनगर जा। करीमनगर से। क्यों? वो नाट लगाने के लिए। कितना आदमी है? वो पूरा गाड़ी है ना? 3 गाड़ी है ना? नहीं, 3 गाड़ी नहीं, एक ही गाड़ी था। हाँ। हम आप फ्रेंड है, वो हमारा ये गाड़ी वाला फ्रेंड। हाँ। हम आया अभी रुका। कैसा एक्शन करा? इधर गाड़ी रोकने वाले थे, साइड इंडिकेटर दी है, तो ये आगे ठोक दिया। स्लो किया हमने गाड़ी। యాజమాన్యం జమ చేయడం లేదని మందమరి హైవే రోడ్డుపై ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా టోల్గేట్ కాంట్రాక్ట్ కార్మికులు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి తమ వేతనాల నుంచి పీఎఫ్ పేరుతో మినహాయించుకుంటున్న డబ్బును అకౌంట్లో జమ చేయడం లేదని, వేతనాల్లో 2,000 మినహాయిస్తే అకౌంట్లో కేవలం 500 నుంచి 600 రూపాయలు మాత్రమే జమ చేస్తూ కార్మికులను దోపిడీ చేస్తున్నారని, వెంటనే తమ వేతనాల నుంచి గతంలో నిర్ణయించుకున్న మొత్తాన్ని అకౌంట్లో జమ చేస్తూ ఇక నుంచి ఎంత మినహాయిస్తే అంతే డబ్బును పీఎఫ్లో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఇతర అలవెన్స్లతో పాటు బోనస్లు కూడా సరైన సమయంలో చెల్లించడం లేదని, కాంట్రాక్ట్ కార్మికుల పట్ల వివక్ష చూపుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టోల్గేట్ కాంట్రాక్ట్ కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు. పైసలు
మొత్తము పడేటట్టు చూడాలి. బియ్యం కావాలి, బియ్యం కావాలి. కాంట్రాక్ట్ తీసుకుని బెల్లంపల్లి అన్వేష్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆయనకు వచ్చే పర్సెంటేజ్ కాక మాకు పిఎఫ్ నెలకు 400, 500, 600 1000 అట్లా కట్ అయ్యేటి 600, 500 కట్ అవుతాయి. మేము మొన్నట్లా మా బోనస్ కూడా దీపావళికి ఇచ్చేటి, దసరాకి ఇచ్చేటి దీపావళికి ఇచ్చిర్రు. దీపావళికి ఇచ్చినా కానీ అవి ఎంత మేము గొడవ చేసుడుకు అవి మాకు వచ్చే పర్సెంటేజ్ కట్టియాలి. మేము గొడవ చేసినాక అవిటితో సహా కట్టించిండు. అప్పటిదాకా మాకు ఇవే వాళ్ళు ఇచ్చినట్టు మేము చచ్చినట్టు తీసుకొనే పోతున్నాం. ఆ రోజు మర్ర పడితే ఆ బోనస్ మేము కొట్లాడి ఆ రోజు డ్యూటీ బంద్ అయితే మా అందరికీ తలో 10,000, 11,000 కళ్ళతో చూసినాం. మమ్మల్ని ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ నలుగురు ఆగితే ఆయన ఎంపీఎస్ సంతోష్ ఆయనే మమ్మల్ని వచ్చి బెదిరిస్తాడు. మీరు ఎందుకు ఆగిరి, మీకు డ్యూటీ అద్దా అది అంటారు. మేము చేయబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల బట్టి మమ్మల్ని వీళ్ళు ఏమైనా ఇట్లా ఎక్కువ మాట్లాడితే డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తామంటారు. ఆయన ఎంపీఎస్ మాతో మాట్లాడాలని ఆ రోజు అదానిని కూడా తిట్టుమని చెప్పిండు సార్. ఆయన కూడా అట్లనే మేము అదాన్ని ఎందుకు తిట్టాం, మాకున్న కాంట్రాక్ట్ ఎవరో వాళ్ళని నిలదీస్తాం, వాళ్ళని అడుగుతాము. మమ్మల్ని ఇట్లా బెదిరించుకుంటా డ్యూటీ చేపిస్తారు. మా పైసలు మాకు కావాలి, ఇక్కడ ఎంతమంది ఉన్నామో మాకు న్యాయం చేయండి. మిగతా డ్యూటీకి పోతారా బెదిరించి డ్యూటీకి పంపిస్తారు. వాళ్ళకు న్యాయం జరగద్దు, మాకు న్యాయం జరగాలి. మేము ఎంపీఎస్కుంటాం, వాళ్ళు కాంట్రాక్ట్కే పోని ఎటన్నా పోని సార్. మాకైతే మేము ఎంపీఎస్ తరపున ఉంటాం. మాకు ఇప్పుడు మేము నిలబడ్డ పిఎఫ్ మాకు కావాలి. మొత్తం తక్కువ కట్ చేస్తారు. ఇప్పుడు ఒక 2 నెలలు గొడవ పెట్టిన వాళ్ళే ఎక్కువ పిఎఫ్ కట్ చేస్తారు. అట్లా ఎట్లా కరెక్ట్ అంటే మేము మాట్లాడినప్పుడు ఎప్పుడు మాతో లొల్లి పెడితేనే ఇట్లా ఇస్తారు, లేకుంటే వాళ్ళు ఇష్టారాజ్యం అవుతుంది. కాంట్రాక్ట్ అన్నప్పుడు ఆయనకు వచ్చిన బెనిఫిట్ తీసుకోవాలి కానీ మా దగ్గర కూడా ఇట్లా ఎక్కువ తక్కువ తీసుకోండి ఎంతవరకు కరెక్ట్. మాట్లాడితే నువ్వేందమ్మా అది ఇదని ఫోన్లలో బెదిరించుడు, ఎవరికి ఫోన్ చేసి వాళ్ళను ఫోన్ చేసి బంద్ పెట్టించుడు. ఈయన ఎక్కువ మాట్లాడితే ఆయన ఫోన్ చేసి ఇట్లా అని మాట్లాడు. ప్రతి ఒక్కరిని ఇట్లా చేసుడు. డ్యూటీకి పోయేటోళ్ళకి పోవాలి, ఉన్నోళ్ళకైతే న్యాయం చెప్పియండి అన్నయ్య. మేము ఎన్ని రోజులు కాదు 4 రోజులు ఉండమని ఉంటాం ఇక్కడ. మంచిర్యాల జిల్లాలో నూతన సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అధికారులు ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. దండేపల్లి మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలలో నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచ్ వార్డుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆయా గ్రామాలకు కేటాయించిన ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో జరుగగా దండేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా రాజేశ్వర్ ప్రమాణం చేయగా, ఉప సర్పంచ్గా సిరికొండ నవీన్, వార్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం గావించారు. వీరిచే ఎంపీడీఓ ప్రసాద్ చట్టబద్ధంగా కార్యక్రమాన్ని పూర్తి చేసి పదవీ బాధ్యతలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమసాగరరావు పాల్గొని అభినందనలు తెలిపారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి పదంలో నడిచేలాగా సర్పంచ్కు పాలక వర్గంతో పాటు గ్రామ పంచాయతీలోని ప్రతి పౌరుడు తోడ్పాటును అందించాలని కోరారు. గ్రామ పెద్దలందరికీ నమస్కారం. అలాగే మనం మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, అలాగే అమ్మగారు సురేఖమ్మ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు. నన్ను మీరందరూ కలిసి ఏకమై నన్ను మంచి మెజారిటీతో ఎన్నుకొని నన్ను ఎంతో సంతోషపరిచారు. నాకు ఈ సంతోషం ఎప్పుడూ తీరని సంతోషం. మీకెప్పుడు ఎల్లకాలం మీకు నేను రుణపడి ఉంటాను. అలాగే మీ పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించి ఇక్కడి దాకా నన్ను తీసుకువచ్చారు. అందుకొరకని మీకు ఎప్పుడు ఎల్లకాలం నేను మీకు సదా తోడుగా ఉండి గ్రామ అభివృద్ధి కొరకు ముందుకు సాగుతానని మీకు మాటిస్తున్నాను. ఖచ్చితంగా ఇంతకుముందు ఏ వ్యవస్థ ఎలా ఉండనో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ నేటి నుండి నిరంతరం వరకు నేను ఈ వ్యవస్థలో దిగినప్పటి నుండి నాకు ఇంత భారీ మెజారిటీ వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. మీరందరూ పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించారు కాబట్టి మీ అందరికీ పాదాభివందనాలు తెలుపు. గ్రామ పెద్దలకు నూతనంగా సర్పంచ్ ఎలెక్ట్ అయిన అజ్మీర్ రాజేశ్వర్ గారు, నాగు అని ఆ రోజు అదే గుర్తుంది. ఉప సర్పంచ్ నవీన్ గారు, అలాగే మా పార్టీ సీనియర్ నాయకులు రాజన్న గారు,
ఇంకా మిగతా వార్డ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే నూతనంగా ఎన్నికైన వార్డ్ మెంబర్లకు, సర్పంచ్, ఉప సర్పంచ్లకి అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దండపల్లి గ్రామం ప్రతిసారి 2018 ఎన్నికలలో ప్రేమ్ సాగర్ రావు గారు నిలబడ్డప్పటి నుండి ప్రతి ఎన్నికలో కూడా మెజార్టీ ఇస్తున్నారు. గతంలో కూడా మా ఎంపీటీసీని గెలిపించడం జరిగింది, ముత్యాల శ్రీని గారిని, అలాగే సర్పంచ్ని గెలిపించడం జరిగింది. ఈసారి కూడా భారీ మెజార్టీతోని మా పార్టీ అభ్యర్థి అస్మీరా రాజేశ్వర్ గారిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామానికి సంబంధించి ఇంకా ప్రేమ్ సాగర్ రావు గారికి మరింత బాధ్యత వహించిండ్రు మీరు. ఇంకా ఈ గ్రామ అభివృద్ధి కోసం ఆయన మీకోసం, మీ అందరి కోసం పనిచేయడం కోసం వారు పనిచేస్తారు. అట్లనే మేము కూడా తప్పకుండా గ్రామ సమస్యలు ఏమున్నా కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తాం. అలాగే మన నూతనంగా ఎవరైతే ఎన్నికైనరో మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇంకా మిగతా వార్డు మెంబర్స్ అందరూ కూడా గ్రామ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి, ప్రజాసేవ కోసం అంకిత భావంతో పనిచేయాలి. అలాగే మీ అందరి మన్ననలు పొందే విధంగా వాళ్ళు పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలి. కాగా పులిమడుగు గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ బుక్యబుజ్జి అన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వార్డు సభ్యులతో కలిసి సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని వార్డు సభ్యులు, సర్పంచ్ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. మందమరి డిప్యూటీ తహసీల్దార్ సంతోష్ గెలుపొందిన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉప సర్పంచ్ బానోత్ గట్టు, వార్డు సభ్యులు సండ్ర భూమయ్య, బుక్య లావణ్య, అజ్మీరా తిరుపతి, రవి, బుక్య లక్ష్మి, కున్సోత్ సునీత, బుక్య అలివేని ఉన్నారు. గ్రామ ప్రజలకు మేము ప్రతి ఏ సమస్య వచ్చినా మేము డోర్ టు డోర్ ప్రచారం చేసినప్పుడు మీరు చెప్పిన సమస్యలకు అన్నిటికీ మేము ముందుంటాము. మా గెలుపుకు కృషి చేసిన పెద్దలకు, యువతులకు అందరికీ, అమ్మలకు, అన్నలకు అందరికీ మేము పాదాభివందనలు తెలియజేస్తున్నాము. ఎలాంటి సమస్య వచ్చినా వార్డు మెంబర్లం కానీ మా సర్పంచులు కానీ మేమందరం ముందుంటాము. గ్రామంలో ముఖ్య సమస్య ఏంటంటే మన బ్రిడ్జి ఒకటి ఉంది, మెయిన్ సమస్య. ఈ విషయాన్ని మేము మాట్లాడి మా ఎమ్మెల్యే గారు, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. అదేవిధంగా గుడి సమస్య ఉంది, అదేవిధంగా గ్రామంలో డ్రైన్ విషయం కానీ, రోడ్ల విషయం కానీ, అదేవిధంగా మన గ్రామంలో పింఛన్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఇల్లు లేని వారికి, ఇల్లు కూలిపోయిన వాళ్ళకి కూడా ఈసారి మేము లాస్ట్ టైం తక్కువ ఇల్లు తీసుకొచ్చాము. ఈ విషయాన్ని మా మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. సార్, మా గ్రామంలో నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయి, మీరు మాపై దృష్టి సాధించాలి. మేము మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలుచుకున్నప్పుడు మా గ్రామంలో మా ఓటింగ్ 99% మీకు ఓటేజ్ గెలిపించాము సార్. ఈ 5 సంవత్సరాలు ఎవరికి లొంగకుండా, ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా మీ యొక్క వృత్తిని, మీ యొక్క బాధ్యతను మీరు ఖచ్చితంగా నిర్వహించాలని నేను కోరుకుంటున్నా. ఎటువంటి ఇప్పుడు రోడ్లు, కొన్ని సమస్యలు, కొంతమంది రోడ్లు వేయకుండా అడ్డుపడుతున్నారు. అట్లాంటి వాటికి మీరు ఎటువంటి లొంగకుండా, మనిషి మాట వినకుండా ఖచ్చితంగా మీరు రోడ్లు వేపియాలి. మరియు బ్రిడ్జి అయితే ముందు మన గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం అనేది ఖచ్చితంగా కావాల్సింది. అలాగే హనుమాన్ టెంపుల్ ఉంది. ఇప్పుడు హనుమాన్ టెంపుల్ ఇప్పుడు మనం అనుకున్నది దాదాపు 5 years ఇంతకుముందు గడిచిపోయింది. ఈ హయాంలో మన ఆ టెంపుల్ నిర్మాణం కావాలి. మరియు పోషమ్మ టెంపుల్ ఉంది, దానికి ఇంకేమైనా డెవలప్మెంట్స్ ఉంటే యాక్టివిటీస్ అవన్నీ ఖచ్చితంగా చేయాలి. రోడ్ల విషయంలో మరియు డ్రింకింగ్ వాటర్ మాత్రం అక్కడ ఉన్న మన వాటర్ ట్యాంక్ మాత్రం పని చేస్తలేదు. దానివల్ల నీళ్లు చక్కగా రావడం లేదు. ఇంటింటికి ఖచ్చితంగా వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని సర్పంచ్ గారిని కోరుకుంటున్నాను. కాగా కాశీపేట మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో ప్రజల చేత ఇటీవల ఎన్నుకోబడిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు వారి గ్రామ పంచాయతీల్లో సోమవారం ప్రత్యేక అధికారుల సమక్షంలో ఉదయం 11 గంటలకు సర్పంచ్ నేను అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు గెలుపొందిన అభ్యర్థులు పెరుక మల్లేష్, కల్వల శరత్ కుమార్ పంచాయతీలో తొలుత సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత, పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో
చేయాలిగా వచ్చినట్టు ఎంఆర్ఓ గారికి మరి సెక్రటరీ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు నా వచ్చిన అందరికీ ప్రజలకు కుమార్ అనే నేను పెద్దనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైనందున శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశం సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులను మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కేంద్ర మాజీ మంత్రి మాజీ పెద్దపల్లి ఎంపీ స్వర్గీయ గడ్డం వెంకటస్వామి 11వ వర్ధంతి వేడుకలను మంచిర్యాల మాజీ కౌన్సిలర్ సుధమాల హరికృష్ణ ఆధ్వర్యంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి 11వ వర్ధంతి పురస్కరించుకొని మంచిర్యాలలోని మాతా శిశు ఆసుపత్రిలోని రోగులు వారి సహాయకులకు పండ్లు పంపిణీ చేశారు. సోమవారం మాజీ కౌన్సిలర్ సుధమాల హరికృష్ణ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి అభిమానులు పండ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో వెంకటస్వామి రాజకీయాల్లో కీలకంగా రాణించారని కొనియాడారు. కార్మికులకు పీఎఫ్ పింఛన్ విధానం అమల్లోకి తీసుకొచ్చింది వెంకటస్వామి అని గుర్తు చేశారు. స్వర్గీయ కాకా గడ్డం వెంకటస్వామి గారు కేంద్ర మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర పిసిసి మాజీ అధ్యక్షులు, సిడబ్ల్యూసి మెంబర్ మాజీ మరి కాకా వెంకటస్వామి గారు వారు పార్లమెంటు సభ్యులుగా, సిడబ్ల్యూసి మెంబర్గా, కేంద్ర మంత్రిగా అనేక ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి అనేక సేవలు అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మరి కాకా వెంకటస్వామి గారి యొక్క 11వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మరి కాకా అభిమానులు, పార్టీ నాయకులు మరి పెద్ద ఎత్తున ఈరోజు మాతా శిశు హాస్పిటల్లో మరి పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకోసం మరి వారి కుమారులైనటువంటి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మరి కాకా ఆశయాలను, కాకా పేదల పెన్నిధిగా ఏ విధంగా అయితే ఉన్నాడో మరి దాన్ని పురస్కరించుకొని ఈరోజు వారి యొక్క మనవడైనటువంటి గడ్డం వంశీకృష్ణ పార్లమెంటు కాగా కేంద్ర మాజీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి 11వ వర్ధంతి పురస్కరించుకొని మంచిర్యాలలోని రెడ్ క్రాస్ సొసైటీలో ఆనంద నిలయంలో వృద్ధులకు, అనాథ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి అభిమానులు పండ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో వెంకటస్వామి రాజకీయాల్లో కీలకంగా రాణించారని కొనియాడారు. పేదలకు గుడిసెలు వేసి గుడిసెల వెంకటస్వామిగా పేరు తెచ్చుకున్నాడని కొనియాడారు. కార్మికులకు పీఎఫ్ పెన్షన్ విధానం అమలులోకి తీసుకొచ్చింది వెంకటస్వామి అని గుర్తు చేశారు. నేడు కాకా అంటే కాకా తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాకా వెంకటస్వామి గారు, గుడిసెల వెంకటస్వామి గారు. మరి ఈ రోజున మన ఆయన్ని మరి 11వ సంవత్సరం ఆయన వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ రోజున ఆయన గుర్తించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఆయన పేదలకి సన్నిహితుడు, బడుగు బలహీన వర్గాలకి సన్నిహితుడు. మరి ఆయనకి ఆ పేరు వచ్చిందనంటే గుడిసెల వెంకటస్వామి. మరి ఆనాడు 1980లో ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంటే లేదంటే 85,000 గుడిసెలు వేయించి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గదగదలాడించినటువంటి మహోన్నత వ్యక్తి ఈ కాకా వెంకటస్వామి గారు. మరి ఈ రోజున మనం చూస్తున్నాం అటువంటి నాయకులు ఈ ముందు తరాన్ని శాస్త్రీయంగా తయారీ ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. మనం
భవిష్యత్తులో మరి దానికి స్పందించి చాలా మట్టి కార్యక్రమాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. ఇంకా అటువంటి ఏదైతే ఉన్నాయో అటువంటి ఆత్మహత్యలు కానీ అదే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితి తీసుకెళ్లవలసిన కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. మరి మనం ఈ రోజున కాకా గారి ఆశయాలతోనే మనం ముందుకెళ్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సేవదళ తరఫు నుంచి మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అందరికీ కూడా వందనాలు తెలుపుతూ ఈ రోజున మన కాకా గారికి మందమరి పట్టణంలోని కార్మెల్ అకాడమీ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలతో పాటు జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మందమరి సింగరేణి క్యాలరీస్ కంపెనీ జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు ఫాదర్ పయసు, ఫాదర్ సాఫిన్, ఫాదర్ జిజో, కార్మెల్ పాఠశాల డైరెక్టర్ జేవిఆర్ రెక్స్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న మ్యాథమెటిక్స్ డేను కూడా ఘనంగా నిర్వహించారు. ముందుగా రామానుజన్ చిత్రపటానికి ఏరియా జీఎం రాధాకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణితం అంటేనే జీవితం అని, జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, పరిష్కారం లేని సమస్య లేదని, ఆత్మస్థైర్యంతో విద్యార్థులు ముందుకు సాగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. I love my maths and I am proud of it. I shall always try to solve all the problems. I shall learn principles, formulas and all the sums and I shall mind all the chapters to my maths and my teacher. I pledge my devotion in solving this. Why mathematics? Second, it marks the birth anniversary of the legendary Indian mathematician Srinivasa Ramanujan. He was a self-taught genius who made extraordinary contributions to the world despite facing many కార్మెల్ అకాడమీ మందమరిలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ని ఘనంగా కొనియాడుతున్నాం. క్రిస్మస్ అనగా దేవుడు మానవునిగా దిగిరావడం, దేవుని యొక్క ప్రేమను యేసయ్య రూపంలో పంచుకోవడం. క్రిస్మస్ ఈ పండుగను కార్మెల్ అకాడమీలో మేము జరుపుకుంటున్న ఈ దినమున ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. కార్మెల్ హై స్కూల్ 1963లో స్థాపించి ఇప్పుడు వరకు ఒక ప్రేమాలయముగా 10 మందికి ప్రేమను పంచుతూ మంచి విద్యను అందిస్తూ ఎంతో మంది కార్మెల్ హై స్కూల్, కార్మెల్ జూనియర్ కాలేజ్లో చదివి మంచి స్థానంలో విలువల కోసం విలువలను పంచిపెడుతూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ మన ఆదిలాబాద్ డయాసిస్ సొసైటీ మోస్ట్ రెవరెండ్ బిషప్ జోసెఫ్ తచ్చాపరంబత్ తరపున, మన స్కూల్లో ఎన్నో సంవత్సరాలు పనిచేసినటువంటి రెవరెండ్ ఫాదర్ థామస్ నెలియాని తరపున, ఫాదర్స్ తరపున, ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ సాఫిన్, ఫాదర్ జిజో, మరి టీచర్స్, స్టూడెంట్స్, నా తరపున మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్. శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలోని ఎథిక్ అకాడమీలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాక్టివిటీ బేస్డ్ గణితాన్ని నిర్వహించారు. సంఖ్యలు, ఆకారాలు, లెక్కల ద్వారా చిన్నారుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించే విధంగా రూపొందించబడగా అవి పిల్లలను ఎంతో ఆకట్టుకున్నాయి. ఎథిక్ అకాడమీ డైరెక్టర్ చరణ్ రెడ్డి, ప్రిన్సిపల్ లక్ష్మీరెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈరోజు మన ఎథిక్ అకాడమీ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. గణిత మేధావి శ్రీ రామానుజన్ గారి జన్మదినం సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం రోజు ఉపయోగించే ప్రతి ఒక్క చిన్న దాంట్లో గణితం ఏ విధంగా ఉంటుందో దాని యొక్క ప్రాధాన్యత తెలుపుకోవడానికి ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా అధ్యాపకులు, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ చాలా మంచిగా పాల్గొన్నారు. పిల్లలకి అంకెలనే మ్యాథ్స్ అనే ఒక సబ్జెక్ట్తోని భయం లేకుండా అందరూ ఆనందంగా ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇదంతా ఇంత ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్న పిల్లాడిలో ఈ తరం నుంచే శ్రీనివాస రామానుజన్ గారి యొక్క స్ఫూర్తిని నింపుదామనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇంటిండా హనుమాన్ చాలీసా నిత్య పారాయణం 12వ వార్షికోత్సవ వేడుకలను లక్షేటిపేటలో ఘనంగా నిర్వహించారు. ఇంటింటా హనుమాన్ చాలీసా నిత్య పారాయణం నేటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 12వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హనుమాన్ చాలీసా పారాయణ కమిటీ సభ్యులు సిటీ న్యూస్తో పేర్కొన్నారు. హనుమాన్ చాలీసా 12వ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం రోజున ఉదయం 6 గంటలకు 108 చాలీసా పారాయణ మహాయజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హనుమాన్ చాలీసా భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రారంభమైన నాటి నుంచి గుడిలో ప్రతి ఇంట్లో 4385 నిత్య హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, పెద్దలు, భక్తులు సహకరించారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తి బృందం తదితరులు పాల్గొన్నారు. పారాయణం మొదలుపెట్టి నేటికి 12 సంవత్సరాలు విజయవంతం జరిగింది. ఈరోజు 4385వ రోజు. ఈ కార్యక్రమం డిసెంబర్ 23, 2013లో జరిగినది ప్రారంభం. ఈ కార్యక్రమానికి ఆలయ పూజారి రామస్వామి వారి సూచనల మేరకు శంకర్ గురుస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమము మాకు చాలా ప్రజలు అందరూ సహకారాలు అందిస్తూ ప్రతి ఇంట్లో 7 నుంచి 8 గంటల వరకు ప్రతి నిత్యం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా హనుమాన్ టెంపుల్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా భక్తులు కూడా మాకు 40 మంది మెంబర్స్ ఉన్నారు. రోజు ఒకరు ఇంట్లో పెట్టుకొని 11 రోజులు 21 కూడా పెట్టుకొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ఇక్కడ కాకుండా కొండగట్టు కానీ, ఇల్లంతకుంట, కొత్తూరు, మన గ్రామంలో కూడా ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని గన్నారం, ఎల్గనూరు, కొత్తూరు, తిమ్మాపూరు, ఇట్యాల వారు కూడా వాళ్ళు వారంలో ఒక్కరోజు చేసుకుంటారు. కన్నపల్లి వారు కూడా. కాకపోతే మమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నది మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు సాగనింపాలని అందరికీ శ్రీరామ్. నక్షత్ర గ్రామంలో కనీవినియర్లని ఇంతవరకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగలేదు. ఈ మన ఆల్ ఇండియాలో కూడా ఈ 12 సంవత్సరాల వార్షికోత్సవం ఉంటానికి ఇక్కడ జరగదు. ఇక్కడ ప్రతిరోజు ఈ మన జైన శ్రీవాస ఆధ్వర్యంలో, మన గురుస్వామి ఆధ్వర్యంలో ఇప్పటికీ 12 సంవత్సరాలు నిర్విరామంగా జరుగుతుంది. ప్రతి ఇంటింటికి హనుమాన్ చాలీసా ప్రతి ఎవరు చెప్తున్నా కానీ వాళ్ళ ఇంటికి పోయి ఏం ఆశించకుండా, ఏం చేయకుండా ప్రతిరోజు 12 సంవత్సరాల నుండి ఇంతవరకు మాకు బాగా చేసింది. అందరికీ ధన్యవాదాలు. ఇంటింటా నిత్య హనుమాన్ చాలీసా 12వ వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ రోజుతో ఈ విధంగా అన్ని గ్రామాలు కూడా ఇంకా ఎంతో ఆనందంగా జరపాలని కోరుకుంటూ అందరికీ తెలిసింది. ఇంటింటి హనుమాన్ చాలీసా లక్షపేట ఈ రోజు 12 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రతిరోజు నిత్యం 7 గంటల నుంచి 8 గంటల వరకు హనుమాన్ చాలీసా నిత్య పారాయణ జరుగుతుంది. అదేవిధంగా దీన్ని చూసుకొని ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా వీళ్ళు ఆహ్వానించినారు. అదే దీన్ని చూసుకొని కొత్తూరు గ్రామం, గంపలపల్లి, కన్నెపల్లి, గూడెం అన్ని గ్రామాలలో జరుగుతుంది. ఈ చాలీసా వార్షికోత్సవాన్ని ప్రతి ఇంటితో చేసినందుకు హనుమాన్ స్వాముల భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు. 108 చాలీసాలు 12వ సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా 108 చాలీసాల వార్షికోత్సవం కూడా చేస్తున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. వికారాబాద్ జిల్లా నవాపేట మండలం అక్నాపూర్ గ్రామ నూతన పాలకవర్గం కొలువు తీరింది. సర్పంచ్ అరుణ బందయ్య గౌడ్, ఉప సర్పంచ్ సంజీవులతో పాటు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సమక్షంలో వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అరుణ బందయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి తన ప్రథమ లక్ష్యమని, అందరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొని సర్పంచ్కు శుభాకాంక్షలు తెలిపారు. నేను అరుణ నేను
శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఈ సంజీవులని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్ వద్ద ఆపి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన లారీ. 3 కూలీలు మృతి, 6గురికి తీవ్ర గాయాలు. మంచిర్యాల జిల్లాలో అట్టహాసంగా నూతన సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం. ప్రజాప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులు, పాలకవర్గం సభ్యులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. మందమరిలో టోల్గేట్ సిబ్బంది ఆందోళన. పీఎఫ్ను తమ ఖాతాలో జమ చేయాలని డిమాండ్. మంచిర్యాలలో ఘనంగా మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి వర్ధంతి వేడుకలు. కాకా సేవలు కొనియాడిన నాయకులు, ఆయన అభిమానులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.